అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో వయసుకు సంబంధించిన ప్రశ్న ఇవ్వడం జరుగుతుందండి. అందులో ముఖ్యంగా రాష్ట్రపతి అలాగే రాజ్యసభ లోక్సభ సభ్యుల యొక్క వయోర్హత కనీసం ఎంత, అలాగే గవర్నర్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అసెంబ్లీ కనీస వయసు ఎంత, ఉపరాష్ట్రపతిగా పోటీ చేయడానికి కనీస వయసు ఎంత అని ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగా లెజిస్లేటివ్లో పార్లమెంట్ అంటే ప్రెసిడెంట్, రాజ్యసభ, లోక్సభ సేమ్ స్ట్రక్చర్ ఇక్కడ తెచ్చుకోవడం, అలాగే లెజిస్లేటివ్లో స్టేట్ లెవెల్లో గవర్నర్, లెజిస్లేటివ్ కౌన్సిల్ అసెంబ్లీ, రాష్ట్రపతికి ఉపరాష్ట్రపతికి ఒకే వయసు కనీసం 35, సేమ్ గవర్నర్ అంతే. అలాగే రాజ్యసభ సభ్యుడిగా పోటీ చేయడానికి 30, అలాగే ఎమ్మెల్సీ అవ్వాలన్న 30, లోక్సభ సభ్యుడికి సంబంధించిన 25, లెజిస్లేటివ్ అసెంబ్లీకి కూడా 25. ఇక్కడ 5 తగ్గించుకుని వచ్చానండి. సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు. పంచాయతీ కానీ మున్సిపాలిటీకి కానీ పోటీ చేయడానికి కనీస వయసు 21. మీరు లైన్లో నిలబడి ఓటు వేయాలంటే కనీస వయసు 18. రాజ్యాంగ ప్రారంభంలో 21 సంవత్సరాల వయసు ఉండేది. అది 1988వ సంవత్సరంలో 61వ రాజ్యాంగ సవరణ చేసి దాన్ని 18 సంవత్సరాలు తగ్గించారు. ఇది 1989 నుంచి అమల్లోకి రావడం జరిగింది. ఇవి కంపల్సరీగా మీకు ఏంటంటే ప్రతి దాంట్లో ఎగ్జామ్లో అడుగుతారు. ఈ యొక్క స్ట్రక్చర్ మీరు గుర్తుపెట్టుకుంటే ఖచ్చితంగా ఈ బిట్ మిస్ అవ్వరు.